ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే దేవుని సంఘము గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మనం చదువుకుందాము త్వరగా. మనలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఈ వాక్ ద్వారా మన అందరితో మాట్లాడుగాక. ఆమేన్. అయితే ఇక్కడ సంఘము అని అంటూ ఉన్నాము. సంఘము అంటే ఆయన మందిరం అని చెప్పి, అదే విధముగా ఆయన నివసించు స్థలము. సంఘము అంటే నిర్మించబడుతూ ఉంది, కట్టబడుతూ ఉందనని. అదే విధముగా ఈ సంఘము అనే పదము గ్రీక్ పదమైన ఎక్లేషియా నుంచి అనువదించబడింది. హల్లెలూయా. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ సంఘమునకు ముఖ్యమైన మూలరాయి ఎవరై ఉన్నారంట? యేసు క్రీస్తు ప్రభువారు మూలరాయి ఉన్నారంట. ఈ మూలరాయి ఉంటే అపోస్తులను ప్రవక్తులు వేసిన పునాదుల మీద మీరేమై ఉన్నారు? కట్టబడుచు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒక బిల్డింగ్ ను మనం కట్టేటప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే దానికి ఒక మెయిన్ ఒక మూలరాయి అనేది ఉంటది. ఆ మూలరాయి ద్వారా దాని బిల్డింగ్ మొత్తాన్ని పునాది మొత్తాన్ని స్టార్ట్ చేస్తారు. అదే విధంగా సంఘము యేసు క్రీస్తు ఈ సంఘమునకు ఏమై ఉన్నాడంట? ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడంట. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సంఘము ఆయన మూలరాయి ఉండగా ఎవరు దీన్ని కడుతూ ఉన్నారంట? పునాది మీద కడుతూ ఉన్నారు. ఆయన పునాది మీద అపోస్తులు కడుతున్నారు, ప్రవక్తలు కడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరు కడుతున్నారు? దేవుని సంఘమును సేవకులు కడుతూ ఉన్నారు, సువార్థికులు కడుతూ ఉన్నారు. అదే విధముగా ప్రవశించే ప్రతి ఒక్కరు దేవుని సంఘములో ఈరోజు ఏమై ఉన్నారు? పనివారై ఉన్నారు. సంఘమును ఏం చేయాలి? కట్టాలంటే స్టార్ట్ చేయాలి. ఒక బిల్డింగ్ ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం వేసుకోవాలి? పునాది వేసుకోవాలి. ఆ పునాదిలో మెయిన్ రాయి ఎవరై ఉన్నారు? యేసు క్రీస్తు ప్రభు వారు అయి ఉన్నారు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తులు వేసిన పునాదుల మీద మీరు ఏమై ఉన్నారు? కట్టబడి ఉన్నారు అని అంటూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము ఈ కట్టబడి ఉన్నాము అని అంటే చూడండి, ఎవరో ఒకరు దేవుని వాక్యమును మనకు చెప్పడం ద్వారా అందులో సత్యమును తెలుసుకొని మనం యేసుక్రీస్తు నామములో ఈరోజు బాప్తిసం పొంది దేవుని సంఘములో ఈరోజు మనం కూడా ఏమై ఉన్నాము? ఒక రాయిగా కట్టబడి ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము చూడండి, సంఘము అంటే మామూలుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘం అంటే ఏమంటాడు? ఆయన శరీరం అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ సంఘమునకు ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే అదే 1 కొరింథీయులు 12:13 ఒక మాట ఉంటది. త్వరగా చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటది. చూడండి అక్కడ. ఎలాగనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఏమై ఉన్నామంట? ఒక్క శరీరములోనికి ఒకే ఆత్మయందు బాప్తిసం పొంది మనందరం ఏమై ఉన్నామంట? ఒకే ఆత్మను పానము చేసిన వారమై ఉన్నాం. మన ప్రాంతములు వేరే కావచ్చు, మనము జీవించిన జీవన విధానం వేరే కావచ్చు, అదే విధంగా మన దేశం వేరే కావచ్చు, మన రాష్ట్రం వేరే కావచ్చు, మన పట్టణం వేరే కావచ్చు, మన గ్రామం వేరే కావచ్చు, కానీ మనం అందరము క్రీస్తు యేసు నామములోనే రక్షణ పొంది ఉన్నాము. ఆయన నామములోనే మనం ఏమై ఉన్నాము? పాలివారమై ఉన్నాము. ఆయన రక్తంలో మనం కడగబడి ఉన్నాము. ఈ రోజు మనం అందరము కూడా ఏమై ఉన్నామంటే ఆయన మందిరములో కట్టబడుచు ఉన్నాము. హల్లెలూయా. ఈ రోజు ఆయన మందిరంలో మనం ఏమై ఉన్నాము? కట్టబడుచు ఉన్నాం. ఎంతో మంది ప్రవక్తులు, ఎంతో మంది అపోస్తులు, ఎంతో మంది సేవకులు ప్రయాసపడి ప్రార్థన చేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా సువార్తలు ప్రకటించి ఒక ఆత్మ కోసము తన ప్రాణం పెట్టే సేవకులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇలాగా ఎంతో మంది ప్రయాస ద్వారా ఈరోజు ఏమవుతుంది అంటే దేవుని పరిచర్య ఏమవుతుంది? కట్టబడుతూ ఉంది. అయితే ఎన్ని కట్టబడాలన్నా కూడా సరే దేవుని పర్మిషన్ లేనిదే, దేవుని ఆత్మ కార్యము లేనిదే అక్కడ కార్యసిద్ధి అనేది
జరగదు. ఒక ఆత్మ కట్టబడాలన్నా, ఒక ఆత్మ రక్షింపబడాలన్నా, ఒక ఆత్మ దేవుని శరీరంలో అమర్చబడాలన్నా కూడా అయితే అది దేవుని చిత్తము నెరవేర్చేదే ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పునాది మీద మనం అందరము కట్టబడి ఉన్నాము అని అంటూ ఉన్నాడు. చూడండి 21వ వచనం చదివితే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రతి కట్టడము ఆయనలో ఏమవుతుందంట, చక్కగా అమర్చబడుతూ ఉంది. హల్లెలూయా. ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుంటే మన శరీరం ఉంది చూడండి, గుండె ఉండాల్సిన చోట్ల ఊపిరితిత్తులు ఉన్నాయి అనుకోండి. సపోజ్ మన శరీరము పనిచేస్తుందా? చేయదు. అదే విధముగా మన డైజెషన్ సిస్టమ్ ఉంది, దాని స్థానంలో ఒక లంగ్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేస్తుందా? పని చేయదు. అలాగే దేవుని సంఘము ప్రతి కట్టడం అంట ఆయనలో చక్కగా ఏమవుతూ ఉంది, అమర్చబడుతూ ఉంది. ఈ రోజు ఒక బిల్డింగ్ ఎలాగ కట్టబడాలని అంటే దానికి పిల్లర్స్ ఎలాగ పునాదిగా ఉన్నాయో, బేస్ ఎలా పునాదిగా ఉంటుందో, పునాది వేసిన తర్వాత అందులో ప్రతి ఒక్క రాయి ఒకదానిపైన ఒకటి కట్టుకుంటూ పైకి వెళ్తే తర్వాత ఏమవుతుంది, లాస్ట్ లో ఫినిషింగ్ స్లాబ్ వేస్తారు. అది కరెక్ట్ గా అంటే పునాదులు కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, ఫ్లోర్ ఏమవుతుంది, స్లాబ్ ఏమవుతుంది, నిలబడుతుంది. అదే పునాదులు కరెక్ట్ గా లేవనుకో, స్లాబ్ ఏమవుతుంది, ఒకవేళ స్లాబ్ వేస్తే మొత్తం కూడా కూలిపోతుంది. అయితే ఇక్కడ నువ్వు ఎక్కడ కట్టబడుతూ ఉన్నావు అంట, ప్రతి కట్టడము ఎవరు కట్టిన దేవుని సంఘమును. చూడండి, ఇప్పుడు కట్టడములనంటే దేవుని సంఘములు అంటే చాలా సంఘములు పేర్లు ఉన్నాయి. లూథరన్ సంఘం అని, మార్టిన్ సంఘం అని, ఇంకా రకరకాల హేబేల్ సంఘం అని చెప్పి, ఇమానియేల్ సంఘం అని రకరకాల సంఘాలు పేర్లు ఉన్నాయి. కానీ ప్రతి కట్టడము ఎక్కడగా అమర్చబడుతుందంట, ఆయనలో యేసు క్రీస్తు ప్రభు వారిలో చక్కగా అమర్చబడుతూ ఉంది. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి అది వృద్ధి పొందుచు ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఆ సంఘము ఏమవ్వాలనంటే దినదినము వృద్ధి పొందాలి. ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడింది అనుకో, ఖచ్చితంగా అదేమొస్తుంది, ఫలమునిస్తుంది, ఫలితమునిస్తుంది, ఫలింప చేయగలుగుతుంది. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఇప్పుడు అమర్చబడకపోతే ఒక ఇల్లైనా కూడా సరే అదేమవుతుంది, కొద్ది రోజులకి కూలిపోతుంది. కానీ మూలరాయి అయిన యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వెన్నడూ నీ జీవితంలో మర్చిపోకూడదు. కొంతమంది దేవుని సంఘమును నిర్మించిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు అయిన మూలరాయిని ఆయన మర్చిపోతూ ఉంటాం. మనము హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ అలాంటి సంఘములను దేవుడు ఆయనలో చేర్చుకోడు, అందులో అమర్చబడదు. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. అమర్చబడింది ప్రతి ఒక్కటి ఏమవ్వాలంట, పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి వృద్ధి పొందుచు ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు ప్రతి ఒక్క కట్టడము ఎలాగుండాలంటే ఆయనలో అమర్చబడి దేవుని ఆలయముగా, దేవుని మందిరముగా అది ఏమవ్వాలి, వృద్ధి పొందుతూ. అది ఎలాగుండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎందుకనంటే అందులో నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు వారు అందులో ఏం చేస్తారు, నివసిస్తారు. అందులో ఆయన సన్నిధి ఉంటది, ఆయన సన్నిధి ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏముండాలనంటే ఆ దేవాలయము పరిశుద్ధముగా ఉండాలి. అది అందులో వృద్ధి పొందాలని అంటే, నువ్వు అభివృద్ధి చెందాలని అంటే, చూడు అబ్రహాము అభివృద్ధి చెందాలంటే ఏం చేశాడు, ఆయన దేవుడి మాట ప్రకారం జీవించాడు. అదే విధముగా సంఘము చక్కగా అమర్చబడాలన్నా, చక్కగా కట్టబడాలన్నా, ఆయనలో ఫలించాలనంటే సంఘము కూడా దేవుని చెప్పిన మాట ప్రకారము. ఎందుకనంటే ఆయన అవయవములై ఉన్నాము మనము. హల్లెలూయా. ఆ అవయవములన్నీ కూడా సరే చెయ్యి చేయవలసిన పని చేయాలి, కాలు చేయవలసిన పని కాలు చేయాలి. అదే విధముగా మన శరీరంలో కన్ను చేయవలసిన పని కన్ను చేయాలి, నాలుక చేయవలసిన పని, ప్రతి ఒక్క అవయవము దేవునికి మహిమకరంగా జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నాం కదా, మనం యూదులైతేమి, గ్రీకు దేశస్తులైతేమి, ఎవరైనా కూడా సరే ఒకే నామములో మనం ఏమైనాము, బాప్తిసం పొందాం. ఒకే నామములో మనం ఏమైనాము, పాలివారమై ఉన్నాము. ఈ రోజు మనము ఏమై ఉన్నామనంటే ఆత్మ సంబంధమైన కట్టడములుగా మనము కట్టబడుచు ఉన్నాం. హల్లెలూయా. చూడండి 22వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయనలో మీరు హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొదట మనం చూస్తే ఆయన మూలరాయి ఉన్నాడు. రెండోది చూస్తే ఆ మూలరాయిలో మనం చక్కగా ఏమవుతున్నాము,
కట్టబడుచు ఉన్నాము, అమర్చబడుతూ ఉన్నాము. అది ఎందుకు అమర్చబడుతూ ఉన్నామంటే పరిశుద్ధ దేవాలయం ఒకటుకు. నువ్వు ప్రతిరోజు నువ్వు ఆయన కట్టడంలో నువ్వు చేర్చబడిన తర్వాత నువ్వేమవ్వాలి? పరిశుద్ధమైన దేవాలయముగా మారిపోవాలి, పరిశుద్ధముగా నువ్వు మారిపోవాలి. అది మళ్ళీ ఏమవ్వాలంటే వృద్ధి పొందాలి. నువ్వు దేవాలయంగా నేను మారిపోయాను కదా, నేను రక్షణ పొందుకున్నాను కదా, నేను దేవుని తెలుసుకున్నాను కదా అని అనుకుంటే సరిపోదు. కానీ ప్రతిరోజు నీలో ఏమవ్వాలంటే దేవుని ఫలములు ఫలించాలి. హల్లెలూయా. అయితే ఆయన మీరు కూడా ఆత్మ మూలముగా, దేని మూలముగా? శరీర మూలముగా కాదు, ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై ఉండటకు కట్టబడుచూ ఉన్నామంట. ఈరోజు ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై ఉండటకు మనం ఏమవుతున్నాము? కట్టబడుచూ ఉన్నాం. అయితే ఈ ఆత్మలో రోమిలికి రాసిన పత్రికలో అంటాడు 8వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు తీద్దులే, నేను చెప్తాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఏమై ఉన్నారు? నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. అయితే ఈ కట్టబడుట్లో ఒకవేళ దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని స్వరూపము, దేవుని ప్రతిష్ట, దేవుని ఆత్మ మనలో ఉంటే మనల్ని ఏం చేస్తుంది? వృద్ధి చెందిస్తుంది. అదే ఒకవేళ ఆయన ఆత్మ మనలో లేకపోతే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనము చాలా మంది కూడా దేవుని సన్నిధిలో ఇస్కరియోతు యూదాలాగా కొంతమంది మనం ప్రవేశిస్తూ ఉంటారు దేవుని సన్నిధానంలో. అక్కడ ఆయన ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఆయన వారే ఉంటారు, ఆయన ఆత్మ లేకపోతే ఆయన వారు కారు. అయితే ఈరోజు మనం ఏమై ఉన్నామంటే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా అంటూ ఉన్నాడు. ఆత్మ మూలముగా, ఆత్మ లేకుండా మనము జీవించలేము. హల్లెలూయా. ఈ ఆత్మ దేవుడిచ్చినది. ఈ ఆత్మ నీలో జీవింపజేస్తూ ఉంది కాబట్టి అది ఎలాగుండాలంటే దేవునికి నివాస స్థలమై ఉండాలి. హల్లెలూయా. అది దేనికి నివాస స్థలమై ఉండాలి? నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నువ్వు ఎరగవా అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. హల్లెలూయా. 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చాలా బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఈ ఆలయము చూడండి, ఒకానొక దినమున యెరూషలేములో దేవాలయంకి వెళ్ళాలంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు 1 నెల ముందో, లేకపోతే 1 వారం ముందో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ప్రయాణం అయ్యి అందరూ సంవత్సరంలో పండిన పంటనంతా వాళ్ళకి అందులో దశమ భాగం తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళేవారంట. ఎన్నో రోజులుగా బయలుదేరి వెళ్ళేవాళ్ళంట. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించు కొరకు. కానీ ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేహమే దేవుని ఆలయం అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దేవుని ఆలయము చూడండి, దేవుని ఆలయమును మనం ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధముగా ఉంచుకోవాలి. ఎందుకనంటే జీవము కలిగిన దేవుడు అందులో నివాసం చేస్తాడు. ఈరోజు మనకి ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో మనం ఏం చేస్తాము? దాన్ని నీట్గా ఉంచుకునే దానికి చూస్తామా లేదా? ప్రతి ఒక్కటి ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుకుంటాం. ప్రతి ఒక్క దాన్ని చూడండి తడిగుడ్డ పెట్టుకుంటాం, మనం అన్ని నీట్గా చేసుకుంటాం. ఎందుకనంటే ఇంట్లో డస్ట్ చేరిపోతుంది, మన కాలుకున్న మురికి అంటుకుంటుంది. అదే విధముగా ఎవరన్నా వస్తే బాగుండదేమో అని మనము అన్నిటినీ చాలా పద్ధతిగా మనము అమర్చుకుంటాం. అదే విధముగా దేవునిలో మనము చక్కగా అమర్చబడాలి. హల్లెలూయా. ఎందుకనంటే మనము పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే విధముగా దేవునికి నివాస స్థలము, ఇది చాలా గొప్ప విషయం. ఏంటనంటే చూడండి, ఒకానొక దినమున మనములని ఈ లోకము వెలివేసినా కూడా సరే దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకము నిన్ను నన్ను గుర్తించలేదు, పరలోకములో ఉన్న తండ్రి మాత్రం గుర్తించాడు. పరలోకంలో ఉన్న తండ్రి నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు లోకము వెలివేసిన, లోకము మనమల్ని పాపులన్నా సరే ఆయన అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమార్తె అని చెప్పి ఆయన పాపము లేనివాడు, పాపిగా ఉన్న నీ కొరకు నా కొరకు పాపముగా మారాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు నువ్వు నేను ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి ఆయన రక్తము చిందిస్తే గాని నువ్వు నేను ఈరోజు కట్టబడలేదు. ఈ రోజు మనము ఆత్మ సంబంధమైన రాళ్ళుగా, ఆత్మ సంబంధమైన మందిరముగా ఈరోజు మనం మార్చబడుతూ ఉన్నామనంటే ఆయన పెట్టిన, చూడండి మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఫలానా వ్యక్తి అని మనం చెప్పుకుంటా ఉన్నాం భౌతికంగా.
ఈరోజు ఒక జాబ్ వచ్చింది. ఈ జాబ్ రావడానికి కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించారు, లేకపోతే మా ఫ్రెండ్ నాకు సహాయం చేశాడు. ఇలాగ రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇవన్నీ భౌతిక సంబంధమైనటివి. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆత్మ నీలో, దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉందనంటే ఆయన పరలోకము నుంచి ఈ లోకమును ప్రేమించి నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి ఆయన చిందించిన రక్తము ద్వారా నువ్వు నేను కడగబడడం ద్వారా ఈరోజు ఏమై ఉన్నామో ఆయన ఆత్మ నీలో నాలో నివసిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన ఆత్మ నివసిస్తుంది కాబట్టి ఆయనకి నివాసస్థలమై ఉన్నాము. ఆయనకి నివాసస్థలమైన నీవు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటాడనంటే మీ దేహము దేవుని ఆలయం నీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయము, మీలో పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నదంటే మీకు మీ దేహము నిలయమై ఉన్నది. దేవుడు నివసించే స్థలం ఎలాగుండాలంటే పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. దాన్ని నువ్వు ప్రతిరోజు నువ్వు వాక్యంతో కడుగబడుతూ ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. నువ్వు ఎలా చేయాలనంటే ఆయనలో నువ్వు చక్కగా అమర్చబడితే ప్రతి ఒక్కటి క్రమంగా జరిగించుకుంటూ దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. చూడండి ఈ దేహమును ఎవరైనా చూడండి, ఈ దేహం అని అంటే చూడండి భౌతికంగా గురించి చెప్తాను. మనకు ఒక సిగరెట్ ఉంటది అనుకో, సిగరెట్ పైన ఆల్రెడీ రాసి ఉంటాడు ఏమని, ఆ బాక్స్ పైన మన గుండేసి ఆ గుండె పక్కన ఏం రాసి ఉంటాడంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసుంటాడు. హల్లెలూయా. కానీ దానిపైన రాసుంటాడు ఇది తాగితే నీ గుండె ప్రాబ్లం వస్తుంది, నువ్వు పోతావని రాసుంటాడు. అదే విధంగా ఆల్కహాల్ పైన కూడా, మందు పైన కూడా రాసుంటాడు ఏమని రాసుంటాడు, మద్యపానము ఆరోగ్యానికి హానికరం అని రాసుంటాడు. అదే విధముగా ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసుంటాడు. హల్లెలూయా. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనల్ని పాడు చేస్తుందని తెలిసి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు, దానిని మాత్రము తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు తిరిగి లేసి ఈరోజు పునరుద్ధానుడుగా పరలోకములో ఉన్న దేవుడు నీ కొరకు నీ దేహమును దేవుని ఆలయముగా నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు లోకంలో ఉన్న వారితో కూడా నీవేం చేయకూడదు అంటే వాళ్ళలాగా నువ్వు జీవించకూడదు. ఎందుకనంటే నీవు ఈరోజు ప్రత్యేకపరచబడి ఉన్నావు. ఈరోజు నువ్వు ఆత్మ సంబంధమైన నువ్వు మందిరముగా మార్చబడి ఉన్నావు. ఈరోజు దేవుని ఆలయమై ఉండి అందులో వృద్ధి పొందుచూ ఉన్నావు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చూడు, మీరు సొత్తు కాదు, దేవుని సొత్తు అయి ఉన్నారు అని అంటాడు. హల్లెలూయా. ఈరోజు మనము మన సొత్తు కాదు, ఆయన విలువ పెట్టి రక్తం పెట్టి నిన్ను నన్ను ఆయన ఏమై ఉన్నాడు, సంఘమును కొనుక్కొని ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే మనము మన సొత్తు కాదు, ఆయన సొత్తు అయి ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమనుకుంటూ ఉంటాము, మన పిల్లలు చూడండి, మనము ఫస్ట్ ఏం చేస్తాము, నా భార్య, నా పిల్లలు, అదే విధముగా ఫోను, ఇలాగ మనము 4 విషయాలు తీసుకుంటే ఫస్ట్ భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు, లాస్ట్ 4వది ఇక లోకంలో తీసుకుంటే మనము 4వది దేవుడికి ఇస్తాం స్థానం. హల్లెలూయా. ఇక్కడ మనం అలా కాదు, మనము మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. తర్వాత కుటుంబము, తల్లిదండ్రులు, తర్వాత అవన్నీ సెకండరీ. కానీ దేవునికి నివాసస్థలమైన నువ్వు దేవునికి నువ్వు మొదటి స్థానం ఇచ్చి తర్వాత సెకండరీ. దేవుడు అన్ని ఆయన చూసుకుంటాడు. నువ్వు ఈరోజు ఆయనలో వృద్ధి పొందుచూ ఉన్నావు, ఆయనలో కట్టబడుచూ ఉన్నావు. కాబట్టి ఆయన నివసించే స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి. హల్లెలూయా. ఒకానొక దినమున దేవాలయంలో నివసించిన దేవుడు, చూడండి, ఒకానొక దినమున గుడారంలో నివసించిన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి నేను వాళ్ళ మధ్యలో నివసిస్తానన్నాడు. ఈ రోజు అంటూ ఉన్నాడు, నీ దేహమే దేవాలయం అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ దేహం దేవాలయం అయినప్పుడు ఆ దేవాలయం నువ్వు ఎలా ఉంచుకోవాలి, ఆ దేవాలయం నువ్వు ఎలా కాపాడుకోవాలి, ఆ దేవాలయమును చూడండి నువ్వు కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అని అంటే మనము మన వస్తువులను, మన బంగారమును, మన ఆస్తులు, అంతస్తులు ఎంత జాగ్రత్తగా బీరువాలో వేసి దాచుకొని దాన్ని ఎన్ని లాకర్స్ లో దాచిపెట్టుకుంటాం. ఎందుకని, దొంగొచ్చి ఒకలా తీసుకెళ్తాడేమోనని. లాకర్లు 100 ఉంటే 100 లాకర్లు ఎక్కడో ఒక దగ్గర సీక్రెట్ గా పెట్టి ఆ లాకర్ కీస్ ఎక్కడో మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. అయితే నీకు ఇచ్చిన దేవుని ఆత్మ, ఎందరైతే ఆయన ఆత్మ ఉంటే ఆయన ఆత్మకు నీలో ఉంటే నువ్వు ఆయన వాడు అవుతావు, ఒక లేకపోతే ఆయన వాడు కాదంటున్నాడు. నువ్వు
ఈ లోకం సొత్తుగా దేవుని సొత్తై ఉన్నావు ఇప్పుడు. ఎందుకనంటే ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 14:17 ఒకసారి చదువుదాం త్వరగా. లోకము ఆయనను చూడదు, లోకం ఏం చేయదు? ఆయన చూడదు. ఆయన ఎరగదు గనుక ఆయనని పొందనేరదు. మీరు ఏమై ఉన్నారు? ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? మీతో కూడా నివసించును, మీలో ఉండును అంటూ ఉన్నాడు. ఈ రోజు మనతో నివసిస్తూ ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనము ఎందుకు పనికిరాని వారము, పాపులుగా ఉన్నాము, లోకములో ఉన్నాము. మన కొరకు ఆయన రక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసుకుని ఆయన ఆత్మ సంబంధమైన మందిరములుగా మనల్ని కట్టుకుంటూ ఈరోజు ఆయన మనతో నివసిస్తూ ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. లోకమొకాలు ఆయన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా, లోకమొకాన్ని ఆయన్ని గుర్తించుకోపోయినా, అయితే ఆయన రక్తంలో కడగబడి ఉన్న నీవు నేను మాత్రము ఆయన మనతో నివసిస్తూ ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, ఎవరికి లేని ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు, అయ్యో నాకు ఈ ఆత్మకు రక్షకుడైన దేవుడు, ఈ ఆత్మను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకన్నాడు? చూడు, ఒక పని చేసేటప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి. అయ్యో నేను ఈ పలాని పని చేస్తున్నాను, దేవునికి విరోధమైనది, నాలో నివసిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ దేహములో దేవుడు లేకపోతే సాతానుడు నివసించే చోటు ఉంది. హల్లెలూయా. సాతాను నివసించే సమయం. ఎందుకనంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ దేహము దేవుని ఆలయమైనప్పుడు దేవుడే నివసిస్తాడు, పరిశుద్ధాత్ముడే ఉంటాడు. ఆయన ఆత్మ కార్యములు నీ కుటుంబంలో, నీ సంఘములో, సమాజంలో నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుడు కార్యమును చేస్తాడు. ఎందుకనంటే ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు, నీతో ఉంటూ ఉన్నాడు. ఒకవేళ నీవు దేవునికి దూరం అయితే నువ్వేమవుతావో తెలుసా? నువ్వు పొందుకున్న ఆశీర్వాదములన్నిటినీ కోల్పోతావు. చూడండి, సౌలు దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, సౌలు దేవుడే రాజునుగా చేశాడు. కానీ దేవుడు ఆ మాటను ఎప్పుడైతే అతిక్రమించాడో, ఆజ్ఞని అతిక్రమించినాడో, వెంటనే ఆయనకు తెలియని ఆయన స్థానంలో దావీదుని రాజుగా చేశాడు. హల్లెలూయా. చూడండి, ఆయనలో ఎప్పుడైతే దేవుని ఆత్మ పోయిందో ఆయనలో ఏ ఆత్మ వచ్చిందంట? దురాత్మ వచ్చిందంట. ఈ రోజు అదే నేను అంటూ ఉన్నది మీతో, ఏమనంటే మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఒకవేళ ఆయనలో మనలో లేకపోతే ఎవరు నివసిస్తారు? దురాత్మ వస్తుంది. దురాత్మ ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? పాపంలోకి నడిపిస్తుంది. దురాత్మ ఎక్కడికి నడిపిస్తుంది? భయంకరమైన కార్యములు చేయమంటది, నరహత్య చేయమంటది, వ్యభిచరించమంటది, దొంగిలించమంటది. పాప జీవితము, పాత జీవితం అన్నిటినీ కూడా అది బోధిస్తుంది నీకు. అయితే పరలోకములో ఉన్న దేవుడు, ఆత్మ సంబంధమైన నిలయముగా ఉన్న నీకేం బోధిస్తాడు తెలుసా? అవన్నీ దేవునికి విరోధమైనటివి. నువ్వు నా సత్యమును అనుసరించు, నీవు నా కట్టడంలో నువ్వు కట్టబడుచు ఉన్నావు కాబట్టి నువ్వు దేవునికి మహిమకరంగా జీవించు అంటది. హల్లెలూయా. ఎందుకు చెప్పాలి? ఆయన మనతో నివసిస్తూ ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 14:23 ఒకసారి చదువుమ్మా. యోహాను 14:23 త్వరగా. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట గైకొంటాడు. ఇప్పుడు దేవుని మాట నువ్వు విన్నావనుకో, నువ్వు వింటే అప్పుడు ఆయన మాట నువ్వేం వింటావు? గైకొంటావు. అంటే వింటావు, గ్రహిస్తావు, దాని ప్రకారము జీవిస్తావు. అప్పుడు తండ్రి ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు, నేను పొందుకోగలుగుతాను. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమని అంటున్నాడంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, మేము అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రేమించబడతావు, తండ్రి ద్వారా ప్రేమించబడతావు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయంగా ఉంటాడు, ఆయన ఆదరణకర్తగా ఉంటాడు, ఆయన ఆశీర్వాదకర్తగా ఉంటాడు, నీకు బోధిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్లి క్షేమంగా ఆయన గమ్యమునకు చేరస్తాడు. ఎందుకనంటే నీలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా.
నీతో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము చూడండి, కొన్ని విషయాల్లో మనము దేవుడు నిన్ను ఒక ప్లేస్ లో పెట్టాడు అని అంటే, ఈ రోజు ఈ ప్లేస్ లో మనల్ని పెట్టాడని అంటే ఆయన ధూపమును వెలిగించుటకే ఆయన ఆ ప్లేస్ లో తీసుకొచ్చి నిన్ను నన్ను పెట్టాడు. ఒక ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళినా కూడా సరే దేవుడు ఒక ప్లేస్ లో నేను పెట్టి ఉన్నాడంటే అక్కడ ఆయన ధూపం వెళ్ళగాలి, ఆయన మాటలు మాట్లాడాలి. అయితే ఇక్కడ అంటాడు ఒక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో, మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, అవిశ్వాసతో విశ్వాసకి పోలిక ఎక్కడిది అని అంటాడు. హల్లెలూయా. అయితే మనము మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకండి అంటాడు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అంటూ ఉన్నాడు. ఈరోజు మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. అదే విధముగా మనం అవిశ్వాసులుగా ఉన్నాము, అవిధేయులుగా ఉన్నాము, దేవునికి విరోధముగా ఉన్నాము. ఈరోజు ఆయన మందిరములో మనం ఏమై ఉన్నాము? కట్టబడుచు ఉన్నాము. ఎలా కట్టబడుచు ఉన్నాము? పరిశుద్ధమైన ఆలయముగా వృద్ధి పొందుచూ ఉన్నాము. అదే విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నివాస స్థలముగా ఉన్నాం మనం. అయితే మనం ఏం చేయాలంటే, కొన్నిటికి కాదు, దేవుడు చెప్పిన ప్రతి మాటకి మనము, దేవుడు చేయొద్దన్న వాటికి మనం ఎప్పుడు కూడా ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. ఎందుకు? నువ్వు ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్నావు, ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు. నువ్వు మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకనంటే మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నా దేవుని దూతలు మనతో తోడుగా ఉంటాయి. ప్రతి ఒక్కటి ఆయన నేత్రం మనల్ని సంచారం చేస్తూ ఉంటది, మనల్ని చూస్తూ ఉంటది ఈ లోకమంతా. మనం ఎక్కడ వెళ్ళినా, ఎక్కడికి వస్తూ ఉన్నా దేవునికి మహిమకరంగానే, దేవునికి సాక్ష్యంగానే మనం జీవించాలి. హల్లెలూయా. అయితే మనము ఈ చీకటితో మనకు పొత్తొద్దు అంటూ ఉన్నాడు ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో. అయితే ఈ చీకటికి పొత్తొద్దు ఎందుకంటూ ఉన్నాడు? ఆల్రెడీ లోకంలో నువ్వు ఉన్నావురా బాబు, పరలోకం నుంచి తండ్రి తన కుమారుడు పంపించి ఆ రక్తం ద్వారా నీకు ఈ రోజు విమోచన వచ్చింది, ఆ రక్తం ద్వారా నువ్వు పవిత్రుడు అయ్యావు, పరిశుద్ధుడు అయ్యావు, మళ్ళీ ఎందుకు నువ్వు చీకటి వైపు చూస్తావు అని అంటాడు. హల్లెలూయా. అందుకే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఒకసారి పరలోక సంబంధమైన రుచి చూచి ఆయన మార్గంలో నువ్వు తప్పేవు అనుకో, అలాంటి వాళ్ళకి మళ్ళీ ఆయన ఏం చేయలేడంట? రక్షించలేడంట. హల్లెలూయా. అలాంటి వాళ్ళని దేవుడు రక్షించడు మళ్ళీ. అందుకే చెప్తూ ఉన్నాడు, నీకు అవిశ్వాసులతో నువ్వు జోడీగా ఉండవద్దు అంటూ ఉన్నాడు. అదే విధంగా నీతికి దుర్నీతికి, నీతి అంటే పరలోకం నుంచి వచ్చినది, దుర్నీతి అంటే ఈ లోకంలో సంచారం చేసేది. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని అంటే, మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాము, దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 16-18 వచనాలు చూస్తే, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. ఏమై ఉన్నామంటే మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉన్నాను, వారు నా ప్రజలై ఉన్నారని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవునికి నువ్వేమై ఉన్నావు? ఆలయమై ఉన్నావు. నేను వారిలో నివసించుతాను, నేను వారిలో సంచరిస్తాను, నేను వారి దేవుడై ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీలో నివసిస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇది పవిత్రతకు, పరిశుద్ధతకు ఆలయమై ఉన్నది. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెన్నడు కొడుకి ఎటు ఎడమకి త్రొట్టిల్లకూడదు. ఎందుకనంటే దేవుని నివాసస్థలమై నువ్వు ఉన్నావు. హల్లెలూయా. దాన్ని ఎప్పుడు పరిశుద్ధముగా ఉంచుకోవాలి. నువ్వు ఆయన నివసించాలంటే చూడండి, అని అంటాడు నిర్గమకాండం 25:8లో, నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పవిత్ర నివాసం నిర్మించాలన్నాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చెప్పాడు, మోషేకి చెప్పాడు, మోషే నేను వారి మధ్యలో నేను నివసించాలంటే నువ్వు నాకేం చేయాలి? పవిత్ర ఆలయమును నిర్మించాలని చెప్పాడు. ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, ఒరే బాబు, మీ దేహమే దేవుని ఆలయం అంటున్నాడు. హల్లెలూయా. మీ దేహం ఏమైనది? దేవుని ఆలయముగా చేసుకున్నాడు. అదే విధంగా సమర స్త్రీకి చెప్తాడు, నువ్వెక్కడ కొద్ది రోజులు రాబోతుంది, నువ్వెక్కడ నిలబడుకొని ప్రార్థన చేసినా అక్కడే దేవుని నిలయం అంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ దేహమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మన దేహమును దేవుడు దేవాలయముగా చేసుకున్నట్టుకు మనం అసలు పాత్రులమే కాదు. ఎందుకనంటే ఆల్రెడీ మన రక్తం ఏమైనది? పాపములో కలిసిపోయినది. కానీ ఆయన రక్తము ద్వారా మనల్ని కడుక్కొని ఆయన నివసించే ఇల్లుగా మనల్ని చేస్తున్నాడు. హల్లెలూయా.
మన దేహమును చేసుకున్నాడు. మనం ఒకసారి చూస్తే చూడు, ప్రకటన గ్రంథం ఇచ్చి చదవండి. లేవి కాండంలో కూడా 26 అధ్యాయం 11 వచనం, నా మందిరము మీ మధ్య ఉంచుదును అంటాడు. హల్లెలూయా. ఆయన మందిరమును మన మధ్య ఉంచుతానంటాడు. ప్రకటన గ్రంథం 21:3 ఒక మాట ఉంటుంది చూడండి త్వరగా. 21:3, అప్పుడు పరలోకము నుంచి ఒక గొప్ప స్వరము ఇలా చెప్పగా విన్నాను, ఆయన వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండెను, వారు ఆయన ప్రజలై ఉందురు, తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అప్పుడు పరలోకము నుంచి ఒక గొప్ప స్వరము ఇలా చెప్పగా విన్నాను, ఇదిగో ఇది దేవుని నివాసము, మనుషులతో కూడా ఉన్నది, వారు ఆయన ప్రజలై ఉంటారు, దేవుడు తానే వారితో ఉంటూ వారి దేవుడై ఉంటాడు అంటున్నాడు. హల్లెలూయా. యోహాన్ భక్తుడికి దర్శనంలో ముందు జరిగిపోయింది చెప్పాడు, జరిగేది చెప్పాడు, జరగబోయేది కూడా చెప్పాడు. ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలకి ఏమన్నాడంటే, నా మందిరము మీ మధ్యలో ఉంటది అన్నాడు, నాకు ఒక నివాస స్థలం మీ మధ్యలో సంచరించడానికి ఏర్పాటు చేయమన్నాడు. అదే విధముగా దావీదు అన్నాడు, దావీదు అయ్యా, నేనేమో మంచి చెక్కలతో నిర్మించబడిన స్లాబ్ ఇంట్లో ఉంటూ ఉన్నాను, మీరు ఎక్కడున్నారు? గుడారంలో ఉంటూ ఉన్నారు, నేను మీకు ఒక దేవాలయం కడతానయ్యా అని అన్నాడు. అంటే దావీదు, నానా నీ చేతులు రక్తంతో తడిచాయి, పాపంతో తడిచిపోయాయి, నీ కుమారుడు, నీకు స్వాస్థ్యముగా రాబోయిన నీ కుమారుడు ద్వారా, సొలొమోను ద్వారా నేను మందిరం నిర్మించుకుంటాను అన్నాడు. హల్లెలూయా. యెరూషలేములో సొలొమోను ద్వారా దేవుని దేవాలయమును నిర్మించుకున్నాడు ఆ రోజుల్లో. అయితే ఈ రోజు చూడండి, నీ దేహమును దేవుడు ఆలయంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దండితో చూడు, నీ దేహములో నివసించుటకు మనం యోగ్యత లేని వారమైన దేవుడు యోగ్యనగా చేసుకుని ఈ రోజు ఆయన నివాసస్థలముగా మనల్ని చేసుకుని ఉన్నాడు. అందుకని అంటూ ఉన్నాడు, దేవుడు తానే వారితో ఉంటాను, వారి దేవుడై ఉంటాను అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనతోనే ఉంటాడు, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతా దేవునికి నువ్వు మహిమకరముగా జీవించాలి. నువ్వు జీవితకాలం జీవిస్తే చూడండి, మనము 1 పేతురు 2:4 చూస్తే, మనుషుల చేత విసర్జింపబడిను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువు నద్దకు వచ్చిన వారై మీరు సజీవమైన రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, సజీవమైన రాళ్ళు వలె ఉండి ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచు ఉన్నాం, కట్టుతూ ఉన్నాము. ఇంకా ఈ ఫినిషింగ్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే దేవుని 2వ రాకడలో వస్తుంది. అయితే మనము ప్రతిరోజు నువ్వు ఏమవుతూ ఉండాలి? ఆయనలో కట్టబడుతూనే ఉండాలి. కట్టిలేదు. ఇప్పుడు ఒక ఇల్లు అనుకో, ఒక 3 నెలలకు 4 నెలలకు ఏమవుతుంది? అన్ని కంప్లీట్ అయిపోయి అందులో గృహప్రవేశం చేస్తాం. అయితే మనము ఆయనలో ఈరోజు ఆత్మ సంబంధమైన రాళ్ళుగా కట్టబడుచు ఉన్నాము. హల్లెలూయా. ఆ మూలరాయైన యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాము, ఆత్మ సంబంధమైన రాయిగా కట్టబడుతూ ఉన్నాము. ఈ రోజు వృద్ధి పొందుతూ ఉన్నాము. ఆయనకి దేవాలయం అవుతూ ఉన్నాము. ఆయన మనతో నివసిస్తూ ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎందుకనంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనల్ని కట్టుకుంటూ ఉన్నాడు, మార్చుకుంటూ ఉన్నాడు ఈరోజు ప్రతిరోజు మనల్ని. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, 1 యోహాను 4:17 చూస్తే, ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేస్తున్నాడు అంట. హల్లెలూయా. చూడండి, మనము ఒక కుటుంబం ఉన్నాం అనుకోండి, ఒకే ఇంటి పేరు వాళ్ళు ఉన్నాం అనుకో, ఏమంటాము? మా పాలివారు. ఏదైనా జరిగితే ఒక కుటుంబంలో ఏ కార్యం జరిగినా మనం ఏమంటాము? మా పాలివారు, మా బంధువులు, ఒకే ఇంటి పేరు వారు అని అంటూ ఉంటాం. అయితే ఇందులో పాలివారు మనం ఎలాగయ్యామో తెలుసా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం వల్ల, ఆయనే నిజమైన రక్షకుడని మనం తెలుసుకోవడం వల్ల, ఆయన నామములో బాప్తీసం పొందడం వల్ల, ఆయన ఆత్మ సంబంధమైన రాయిగా ఉన్నప్పుడు, ఆయనే మూలరాయి ఉన్నప్పుడు ఆయనలో కట్టబడడం ద్వారా ఈ రోజు మనము ఏమై ఉన్నామనంటే, చూడండి, ఆయన పునాదులో కట్టబడుచు ఉన్నాము, పరిశుద్ధమైన దేవాలయముగా ఉంటూ ఉన్నాము, ఆయన ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలమై ఉన్నాము. ఈ రోజు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాము. ఇవన్నీ మన జీవితంలో జరగడం వల్లే ఈరోజు ఆయన ఆత్మలో మనము పాలివారమై ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు ఆయన ఆత్మలో పాలివారమై ఉన్నాం కాబట్టే
ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనమల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనమల్ని పోషిస్తూ ఉన్నాడు, మనమల్ని రక్షించి కాపాడి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరము మనము జీవిస్తూ ఉన్నాము, మన జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నామనంటే దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవుడు నీలో ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి నీ జీవిత కాలం అంతా దేవునికి మహిమకరంగా జీవించాలి. ఆయనలో పాలివారం అయిన మనము చూడండి, మనకు అర్హత లేకపోయినా ఆయన ఏమి ఇచ్చాడు? అర్హతని ఇచ్చాడు. చూడండి, ఒక ఉద్యోగానికి అర్హత లేకుండా ఉద్యోగం వచ్చిందానికి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. అదే విధంగా ఇక్కడ మనకు అర్హత లేదు, ఆయన కూడా దేవుడు ఆయనలో పాలివారిగా చేసుకున్నాడు. 1 యోహాను 4:16 దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియుండును, దేవుడు వాని యందు నిలిచియుండును. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన నీకేమిచ్చాడు? ఆయనలో పాలిభాగస్తునిగా చేసుకున్నాడు. ఆయన శరీరంలో నిన్ను అవయముగా చేసుకున్నాడు. ఆయన శరీరంలో అవయవంగా ఉన్న నీకేమై ఉన్నాడంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యో నా అవయవము దేవునిలో కట్టబడుచు ఉన్నది, నేను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాను, నేను పరలోకములో దేవుని కనుసనుల్లో నేను ఉన్నాను, కాబట్టి నేను నా దేవాలయమును నేను పాడు చేసుకోను. హల్లెలూయా. నా దేవాలయం నేను పాడు చేసుకోను అంటే ఏం చేయాలి? నువ్వు దేవుని వాక్యమును చదవాలి, దివారాత్మను చదవాలి. నీ దేవాలయం పరిశుద్ధముగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యముతో ఉదక స్నానం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవునిని ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు. ఎవని యందు? ఆయన ప్రేమను ఎవరైతే పొందుకుంటారో, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను ఎందరైతే పొందుకుంటారో వాళ్ళందరూ కూడా ఆయన ప్రేమ వాళ్ళలో ఉంటది, వాళ్ళు ఆయనలో నిలిచి ఉంటారు. హల్లెలూయా. ఆయన వాళ్ళలో నిలిచి ఉంటాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కీర్తన 132:14 నేను చదువుతాను. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడ నేను నివసించదను. హల్లెలూయా. ఆయన కోరుకున్న స్థానం అంటే ఇది ఏంటిది? నీ దేహము, నీ హృదయము ఆయన కోరుకున్న స్థానము. ఎందుకు ఈ హృదయమును దేవుడు కావాలనుకుంటూ ఉన్నాడు? ఎందుకు దేవుడు నీ హృదయంలో నివసించాలనుకుంటూ ఉన్నాడు? ఒకానొక దినమున ఈ హృదయము సాతానుడు నివసించే స్థలముగా ఉన్నింది. ఆయన రక్తంతో కడగబడడం ద్వారా ఈరోజు దేవుని నివాస స్థలమైంది. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు? విశ్రమ స్థానముగా నేను నివసించే స్థానం ఇది అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే నీ దేహము ఆయన నివాస స్థలము, ఆయన నివసించే స్థలము, ఆయన విశ్రమించే స్థలము. చూడండి, మనము కష్టపడి మనం ఎక్కడి నుంచి అన్నా వస్తే ఇంట్లోకి వచ్చి ఏం తీసుకుంటాము? సాధ తీర్చుకుంటాం. ఏం తీసుకుంటాము? సాధ తీర్చుకుంటాం. ఎందుకంటే కష్టపడ్డా, మనకి ఇల్లు ఉంది కాబట్టి. అదే విధముగా ఆయనకి నివాస స్థలం లేదా నీ దగ్గర వచ్చి నివసించడానికి? ఎందుకనంటే ప్రతి దేహమును ఆయన దేవుని ఆలయముగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈ రోజు వరకు దేవునికి దూరంగా ఉన్నావేమో, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ దేహమును దేవుని ఆలయంగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఆయన నామమును నువ్వు ఎరిగితే, ఆయన మాటను నువ్వు వింటే ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షించి నీలో నివసించాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీతో ఉండాలనుకుంటూ ఉన్నాడు, నీ కుటుంబంలో ఉండాలనుకుంటూ ఉన్నాడు, నువ్వు జాబ్ చేసే దగ్గర ఉండాలనుకుంటూ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీతో నివసించాలనుకుంటూ ఉన్నాడు. అలాంటి ప్రేమ స్వరూపైన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉందనంటే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ యందు నిలిచి ఉండవాడు దేవుడు వాళ్ళ యందు నిలిచి ఉన్నాడంట. ఈరోజు మనందరి యందు ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కోరుకున్న స్థానం అంటే ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్న డబ్బు కోరుకోలేదు, నీ దగ్గర ఉన్న ఆస్తి కోరుకోలేదు. నువ్వు ధనవంతుడివా, ధనము లేనివాడువా, కులవంతుడివా, గొప్పవాడువా, దేశ ప్రధానివా, ముఖ్యమంత్రివా, లేకపోతే ఎమ్మెల్యేవా, ఎంపీవానని ఆయన అడగటం లేదు. నేను నివసించే స్థలము, నేను కోరుకున్న స్థలం ఎక్కడో తెలుసా? నీ హృదయం అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు దాన్ని ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడుతూ ముందుకు వెళ్ళాలి. మనం ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 త్వరగా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై
ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూడండి ఏమైనా అందరికీ దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడంట. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు. ఏమనంటే అందరికీ ఏమైనాడు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. అదే విధంగా అందరికి పైవాడుగా ఉన్నాడు. మూడో విషయం, అందరిలో ఆయన ఏమై ఉన్నాడంట, వ్యాపించి ఉన్నాడు. అందరిలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఈరోజు మనందరిలో నివసిస్తూ ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. మనందరినీ ఈరోజు జీవము కలిగిన దేవుడు ఏమై ఉన్నాడు, జీవింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము జ్ఞాపకం చేసుకుంటే అటు ఇటు స్థిరంగా లేకుండా తిరిగే వారికి దేవుడు కనిపించడు. ఎందుకనంటే వాళ్ళకి ఏం లేదంటే స్థిరత్వం లేదు. అదే స్థిరత్వం నీలో ఉంటే చూడండి, హాగరు నీటి బొగ్గ దగ్గరే ఉంది. కుమారుడికి ఏ దాహమో, నీళ్ళు కావాలి. కానీ అటు ఇటు సంచారం చేస్తూ ఉంది. దేవుని దూత వచ్చి చెప్పే వరకు ఆ నీటి బొగ్గను తెలుసుకోలేకపోయింది. ఈరోజు దేవుడు నీతో అంటూ ఉన్నాడు, ఒరే బాబు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నీ హృదయమును నీ దేహమును దేవుని ఆలయముగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. ఈ లోకంలో ఇప్పటి వరకు నువ్వు తిరిగించాలు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఏం చేస్తాను, నా రక్తంలో కడగబడి నిన్ను పరిశుద్ధమైన దేవాలయముగా నేను చేసుకుంటాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాము, సంఘముగా కట్టబడుచు ఉన్నాము. ఆ సంఘము ఆయన శరీరమై ఉన్నది. ఆ శరీరమునకు శిరస్సు ఎవరై ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఈ శరీరమును మనం ఏం చేయకూడదు, పాడు చేసుకోకూడదు. ఈ దేహమును ఏం చేసుకోకూడదు, పాడు చేసుకో. ఎందుకనంటే ఆయనకి ఆ సత్యమునకు ఈ దేహము ఆధారమై ఉన్నది. హల్లెలూయా. మనము అనుకుంటూ సంఘం అంటే మనము పునాదులతో కట్టబడిందే కాదు, నీ దేహమే సంఘమైనదని చెప్తూ ఉన్నాడు, నీ దేహమే దేవాలయమైనదని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు ఆయన మూలరాయి ఉండగా ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అగుటకు నువ్వు ఈరోజు కట్టబడుచు ఉన్నావు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈరోజు చూడండి, మోషే నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఇల్లంతట్లో ఆయన ఏమై ఉన్నాడంట, నమ్మకస్తుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీలో దేవుడు ఉన్నప్పుడు దేవునిలో నువ్వేమై ఉండాలంటే నమ్మకస్తుడుగా ఉండాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఇంటి మీద అధికారిగా ఉన్నాడంట. ఆయన దేవుని ఇంటి మీద అంటే చూడండి, సృష్టి మొత్తం మీద ఆయన ఏమై ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. మోషే మాత్రము దేవుని ఇల్లంతట్లో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఆయనకు అప్పచెప్పాడు. అంతట్లో ఆయన ఏమై ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఏం చేసినా కూడా మోషే ఏం చెప్పాడు, ఇది నా ద్వారా జరిగింది కదరా నాయన, జీవం కలిగిన దేవుడు చేశాడు, ఇది నేను చేసిన కార్యం కాదని చెప్పాడు. ఆయన్ని ఎప్పుడు ఆయన గొప్పగా కనపరుచుకోలేదు. హల్లెలూయా. ఆయన మాత్రము దేవునికి నివాసస్థలముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను కూడా ఏమై ఉండాలి, దేవునికి నివాసస్థలమై ఉండాలి. దేవుడు నీలో నివసించాలని అంటే ఈ ఆలయమును దేవుని హృదయం దగ్గర, దేవుని పాదముల దగ్గర కుమ్మరించాలి. ఈ నీ హృదయమును దేవుని పాదముల దగ్గర కుమ్మరిస్తే అందులో ఉన్న ప్రతి ఒక్క మలినమును, ప్రతి ఒక్క దేవునికి విరోధం ఏదైనా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఆయన రక్తంతో కడిగి వేస్తాడు. నిన్ను పరిశుద్ధమైన దేవాలయముగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు, నిన్ను జీవము కలిగిన దేవాలయముగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. నిన్ను అదే విధముగా చూడు, ఆత్మ సంబంధమైన దేవుని నివాసస్థలముగా చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే ఇది పరిశుద్ధాత్మకు ఆలయమైంది అంటాడు. ఏంటంట, పరిశుద్ధాత్మకు ఆలయమైంది అంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండాలన్నా, నీలో నివసించాలనన్నా, నీవు ఆయనతో నడవాలనన్నా, ఆయన నీలో నివసించాలనన్నా నువ్వేం చేయాలంటే దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి సాక్షిగా జీవించాలి. దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఈరోజు నువ్వు ఎక్కడెక్కడో కట్టబడుతూ ఉన్నావు ఈ లోకంలో. ఆ కట్టడములు ఏవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. ఆ కట్టడములు ఏవి నీ దగ్గర ఒకవేళ డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది. చూడండి, మనము ఒక భవనమును డబ్బు ఉందని కట్టుకోగలుగుతాం, మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. చూడండి, ఒక పరుపు కొనుక్కుంటాం, మంచి మ్యాట్రిక్స్ అనుకో, మంచిది కొనుక్కుంటాం, చాలా హైట్ది, పడుకుంటే మంచి నిద్ర వస్తుందని.
డబ్బుతో పరుపు కొనుక్కోగలం కానీ నిద్రను కొనలేం. ఏం చేయలేము? డబ్బు ఉందని మంచి ఇల్లు కట్టుకోగలగడం, మనశ్శాంతి ఉండదు. అదే విధముగా డబ్బు ఉందని మంచి ఒక పరుపును కొనుక్కోగలం, నిద్రను కొనుక్కోలేం. అదే విధముగా నువ్వు దేవుని ప్రేమని డబ్బుతో కొనలేవు. హల్లెలూయా! దేవుని రక్షణ నువ్వు డబ్బుతో కొనలేవు. ఈ లోకంలో దేన్నైనా నువ్వు డబ్బుతో కొనవచ్చు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమను మాత్రము నువ్వు డబ్బుతో కొనలేవు. ఎందుకనంటే ఆయనని నువ్వు నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు, ఆయన ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. అయితే నువ్వు డబ్బుతో కొనలేనటివి ఈ లోకంలో చాలా ఉన్నాయి. అవేవి కూడా కొన్ని డబ్బుతో కొనలేము. డబ్బు ఉందని ప్రాణమును కొనలేవు. డబ్బు ఉందని డాక్టర్ను కొనగలవు, కానీ డాక్టర్ నీ అనారోగ్యంగా నీ చనిపోయే టయానికి నేను బ్రతికించగలుగుతాడా? లేదా, బ్రతికించలేడు. ఎందుకంటే డబ్బు ఉందని ప్రతిదీ కొనియాలనుకుంటాం, కానీ ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి నువ్వు కొనగలవేమో, కానీ నీ ఆత్మకు రక్షణను ఇవ్వాలనంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలడు. ఈ లోకంలో కులము, గోత్రము, డబ్బు, ఆస్తి, అంతస్తులు ఇవేవి కూడా నీకు ఇవ్వలేవు. చెప్తూ ఉన్నాను. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవేవి మీకు ఇవ్వలేవు. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే మీకు ఆ రక్షణ భాగ్యం ఇవ్వగలుగుతాడు, ఆ పరలోక సంబంధమైన రుచిని ఇవ్వగలుగుతాడు. ఆ పరలోకములో ఆయనతో నివసించగలిగిన భాగ్యమును పొందుకోవాలనంటే నువ్వు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి, జీవము కలిగిన దేవాలయముగా ఉండాలి, పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండాలి. హల్లెలూయా! మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా! చూడండి, ఈరోజు మనం అందరం కట్టబడి ఉన్నామనంటే మనము కట్టబడుతూ ఇతరులను కూడా ఏం చేయాలి? కట్టాలి. ఎందులో కట్టాలి? ఆత్మ సంబంధమైన మూలరాయిని యేసుతో మనం అందరం కూడా కట్టబడితే ఆత్మ సంబంధమైన మహిమా స్వరూపమైన దేవుడిని మనం సంతోష పెట్టగలుగుతాము, ఆనందింపజేయగలుగుతాము. ఆయన సంతోషం ద్వారా మనం అందరం కూడా ఆశీర్వదింపబడతాము. మనం ఇంకనూ ఆయన అనుకుంటూ నేను ఇంకనూ నీతిమంతులుగా, ఇంకనూ యథార్థవంతులుగా, ఇంకనూ ఆయన మనల్ని ఇంకా ఆయన ఆత్మ యందు నివసించే వారుగాను, ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన వారం, ఆయన ఆత్మ మన లేకపోతే ఆయన వారం కావరు అంటూ ఉన్నారు రోమీయులకు రాసిన పత్రిక. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనలో చక్కగా అమర్చబడి కట్టబడి మనము ఆ పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉండుటకు వృద్ధి పొందుచు ముందుకు వెళ్దాము. దేవుడి మాటలు దీవించిన గాక.